ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 24వ తేదీ. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. లూకా సువార్త 2:8. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10:11. అది 1875లో క్రిస్మస్ వేడుక. ఐరా డి సాంకే డెలివరీ నదిపై స్టీంబోట్లో ప్రయాణం చేస్తున్నాడు. అది చాలా నిశ్శబ్దంగాను నక్షత్రాల వెలుగులతో ఉన్న సాయంత్రం. ఓడ పై భాగంలో అనేక మంది ప్రయాణికులు గుమికూడారు. సాంకేని పాడమని కోరారు. బోట్పై ఉన్న ఒక పెద్ద స్తంభానికి ఆనుకొని నిలబడి మౌనంగా ప్రార్థిస్తూ తన కళ్లను నక్షత్రాలతో నిండిన ఆకాశం వైపు ఎత్తాడు. క్రిస్మస్ పాట పాడాలి అన్నది తన ఉద్దేశం. కానీ రక్షకుడా, కాపరివై మమ్ము నడిపించు అనే పాట పాడడానికి నడిపించబడ్డాడు. ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. గాయకుని మనసులో నుండి వస్తున్న పదాలు, శ్రావ్యమైన స్వరాలు బోటు పైనను నిశ్శబ్దంగా ఉన్న నదిపైనను తేలాడాయి. పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. పాట పాడడం ముగియగానే వాతావరణానికి కమిలిన ముఖంతో చూడడానికి మోటుగా ఉన్న ఒక వ్యక్తి సాంకే దగ్గరకు వచ్చి, నువ్వు యూనియన్ ఆర్మీలో ఎప్పుడైనా పనిచేశావా అని అడిగాడు. అవును, 1860 వసంతకాలంలో పనిచేశాను అని సాంకే సమాధానమిచ్చాడు. 1862లో ఒక ప్రకాశవంతమైన వెన్నెల రాత్రి నువ్వు ప్రత్యర్థి సైన్యాలను నిరోధించే దళంలో విధులు నిర్వహించినట్లయితే అది మీకు గుర్తుందా? అవును, చాలా ఆశ్చర్యంగా ఉంది అని సాంకే సమాధానమిచ్చాడు. నేను కూడా చేశాను, కానీ నేను కాన్ఫెడరేట్ సైన్యంలో పనిచేశాను. నువ్వు నీ స్థలంలో నిలబడినప్పుడు ఆ మనిషి ఇక్కడ నుండి ప్రాణాలతో తప్పించుకోడు అని నాలో నేను అనుకున్నాను అని ఆ వ్యక్తి అన్నాడు. నేను నా తుపాకీ తీసుకొని గురిపెట్టాను. నువ్వు వెన్నెల వెలుగు నీపై పడుతుండగా, ఆ నిండు కాంతిలో నిలబడి ఉండగా నేను పూర్తిగా నీడలో దాక్కుని నిలబడ్డాను. ఇప్పుడిక్కడ చేసినట్లుగానే ఆ క్షణంలో నువ్వు ఆకాశం వైపు చూస్తూ పాడడం మొదలుపెట్టావు. ఆ సంగీతం, ప్రాముఖ్యంగా ఆ పాట నాపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. నేను తుపాకీ ట్రిగ్గర్ నుండి నా వేలు తీసేశాను. అతడు పాడే పాటను పూర్తిగా పాడనివ్వు. ఆ తర్వాత నేను అతన్ని కాలుస్తాను. ఏ పరిస్థితుల్లోనైనా నా తుపాకీ తూట నుండి అతను తప్పించుకోలేడు అని నేను చెప్పుకున్నాను. కానీ కొన్ని క్షణాల ముందు నువ్వు పాడిన పాటనే అప్పుడు పాడావు. నేను ఆ పదాలను పరిపూర్ణంగా విన్నాను. మేము నీ వాళ్ళం, నువ్వు మాతో స్నేహం చెయ్యి, మా మార్గానికి సంరక్షకుడిగా ఉండుము. నువ్వు పాట ముగించగానే నీకు మరలా గురిపెట్టడం నా వల్ల కాలేదు. నేను ఏది ఏమైనా మరణం నుండి అతన్ని రక్షించే దేవుడు గొప్పవాడు, శక్తివంతుడై ఉండవచ్చు అని నేను అనుకున్నాను. వెంటనే నా చెయ్యిని వెనక్కి తీశాను. ఆ సమయం నుండి నేను చాలా దూరం తిరిగాను. కానీ ఆ సందర్భంలో లాగా నువ్వు ఇక్కడ నిలబడి ప్రార్థన చేయడం చూసినప్పుడు నేను నిన్ను గుర్తించాను. అప్పుడు నీ పాటతో నా హృదయం గాయపడింది. ఇప్పుడు గాయపడిన నా ఆత్మకు స్వస్థత కనుగొనడంలో సహాయం చేయమని అడుగుతున్నాను. సాంకి ఎంతో కదిలింపబడిన వాడై తాను యుద్ధం చేసిన దినాల నుండి తనకు శత్రువుగా ఉన్న వ్యక్తిని కౌగిలించుకున్నాడు. ఆ రాత్రి అపరిచితుడైన ఆ వ్యక్తి మంచి కాపరి అయిన యేసును తన రక్షకునిగా అంగీకరించాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.